నిజంగా చెప్పాలంటే ఈ రెసిపీకి ఏం పేరు పెట్టాలో నాకే అర్థం కాలే. మస్తు సోచాంచిన తర్వాత ఈ రెసిపీకి ఖాసియత ఏంది అని సోచాన్స్తే 4 రకాల మిర్చిలు వాడిన 2 కలర్ల షిమ్లా మిర్చులు, ఆ గ్రీన్ కలర్ గా కట్ చేసిన కదా దాని పేరు పోబ్లాను పెప్పర్. అది కూడా సేమ్ క్యాప్సికం లెక్కనే, అసలు కారం ఉండదు. ఇక ఆఖరికి మళ్ళా కూరల పచ్చిమిరపకాయలు వేసే బదులు ఆలోపినా వేస్తాను అనుకుంటున్నారు కదా, కానీ కాదు, ఈసారి సొరానో పెప్పర్స్ వేసిన. ఈ పెప్పర్స్ తో ఎందుకు ఇంత లగా ఉంది అని మీరు అడుగుతుండొచ్చు. నిజంగా చెప్పాలంటే దానికి స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. నాకు స్పైసీ ఫుడ్ అంటే మస్తు ఇష్టం, అండ్ నాకు ఆ మిర్చి ఫ్యామిలీ అంటేనే మస్తు ఇష్టం అనుకుంటా. ఆలోపినో, బెల్ పెప్పర్స్, పోబ్లానో, సెరానో, ఇంకా చాలా వెరైటీస్ ట్రై చేస్తానే ఉంటా. కానీ నిజంగా చెప్పాలంటే ఆలోపినోని ఎవరు బీట్ చేయలేరు. ఓకే, ఇక కర్రీకి వాపస్ వద్దాం. కర్రీ టేస్ట్ అయితే ఖతర్నాక్ వెళ్ళింది, కానీ ఇందులో ఒక చిన్న మిస్టేక్ చేసినా మీరు చేయకుండ్రి. బేసన్ సపరేట్ బౌల్ లో తీసుకొని జర వాటర్ కలుపుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసి తర్వాత కర్రీలు వేసుకుని నా లెక్క ఏదో దబ్బున షార్ట్ కట్లు వెతకకుండ్రి. బేసన్ చెంచా తీసుకొని డైరెక్ట్ వేసేసిన కదా, మొత్తం లంప్స్ ఫామ్ అయినాయి అనమాట. ఇక అట్లుంటది మనతోని. రెసిపీ అయితే కింద పెట్టేసిన, సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.